సీజన్ ఎట్లయితే కనుక బిగ్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి. ఈ వీడియోని ఎవరో స్కిప్ చేయొద్దు. సండే అంటే ఫండే, నాగార్జున గారి షో అని చెప్పుకోవచ్చు క్లియర్గా. ఏంటబ్బా ఎప్పుడు లేనిది రెడ్ కలర్ షర్ట్ వేసారు అనుకుంటున్నారా? ఐఎమ్ సపోర్టెడ్ పృథ్వీ. ఇక్కడ పృథ్వీ ఫ్యాన్స్ అమ్మా. హలో బావగారు, మనం కూడా పృథ్వీ ఫ్యాన్సే. అప్పు ఫ్యాన్స్ కాదురా, ఫ్యాన్స్. ఓకే సారీ. సరే అయితే మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. అంటే సండే వచ్చేప్పటికి మనం పొద్దున్న ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి పెట్టాం. అంటే బెలూన్ టాస్క్ గురించి అయితే క్లియర్ కట్గా చెప్పేసాం ఆ వీడియోలో. తర్వాత దాని ముందు మనం మాట్లాడుకున్నాం చాలా. అంటే ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకున్నాం, సెకండ్ ప్రోమో గురించి అయితే క్లియర్ కట్ అయితే మాట్లాడేసుకున్నాం. ఆ విషయాలు ఏం టచ్ అయినబ్బా ఆ వీడియో చూసేయండి. చూడాలని ఎవరు ఉంటే కనుక ఈ వీడియో మాత్రం కరెక్ట్గా చూసేయండి. ఎందుకంటే కనుక ఈ వీడియో మనం స్టార్ట్ చేయబోయేది బ్రేజా కార్ అయితే ప్రమోషన్స్కి వచ్చింది. ఆ ప్రమోషన్ నుండి అయితే కనుక ఒక్కొక్కరు వాళ్ళ స్టైల్ అయితే చెప్పడం జరిగింది. బ్రెజా కార్ అయిపోయిన తర్వాత ఏంటంటే యష్మి అయితే క్లియర్గా ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి వీకే ఈ బాల్స్ గేమ్ కానీ తర్వాత నెక్స్ట్ వేరే గేమ్స్ కానీ, అంటే ఎప్పుడు రొటీన్గా జరిగే గేమ్సే, అంటే మ్యూట్లో ఉండే సౌండ్లో ఉండే గేమ్స్ కానీ ఎప్పుడు రొటీన్గా ఉండే. కానీ పర్టిక్యులర్గా ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే బిగ్ బామ్ గురించి అయితే ఈ వీడియో చూస్తున్నాం. ఫస్ట్ నిన్న ఈవినింగ్ నైట్ జరిగిన షోలో అయితే నాగార్జున గారు చెప్పారు బిగ్ బామ్ గురించి. ఆ బిగ్ బామ్ ఏంట్రా బాబు అని చెప్పి నైట్ అంతా ఆలోచిస్తే నాకు నైటే అర్థమైంది. అరే ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళతోనే ఎలిమినేషన్ డైరెక్ట్గా ఒకరిని నామినేట్ చేస్తారు కదా ప్రతి సీజన్లోనూ, ఇదే కదా అనుకున్నాను. కానీ చిన్న డౌట్ అయితే వచ్చింది. అంటే ల్యాడర్ గేమ్లో వాటికి నేను చూసేపటికి సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఆ బాంబు ఏంట్రా అని చెప్పేది మనం లాస్ట్లో రిలీవ్ చేద్దాం. డైరెక్ట్గా నామినేషన్ చేస్తారా లేదంటే కనుక ఏంటని చెప్పి డైరెక్ట్గా అయితే మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అంటే ఈరోజు ఏం లేదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. సండే అంటే ఫండే కాబట్టి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో వెళ్ళిపోయి ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు మన నాగార్జున గారు. ఫస్ట్ సేవ్ చేసింది నిఖిల్ని, తర్వాత ప్రేరణని, తర్వాత మన నబీల్ని అయితే సేవ్ చేయడం జరిగింది. లాస్ట్ టూ నెంబర్స్ అయితే కనుక యష్మి అండ్ పృథ్వీ అయితే కనుక మిగిలిపోయారు. వాళ్ళని అయితే గేట్ దగ్గర రమ్మంటారు. ఎప్పుడు ఏంటి కన్ఫ్యూజన్ రూమ్లో తీసుకెళ్ళి సంథింగ్ ఏదో స్పెషల్ రూమ్లో తీసుకెళ్ళి రెడ్ కలర్ గ్రీన్ కలర్ వస్తే వాళ్ళు సేఫ్ అని చెప్పి ఉన్న వాళ్ళు ఈసారి మాత్రం వెరైటీగా ప్లాన్ చేశారు మన నాగార్జున గారు. ఏంట్రా అంటే డోర్ ఇలా ఓపెన్ అవుద్ది, దాంట్లో ఎవెక్టెడ్ అని రాసి ఉంటుంది, వాళ్ళు ఎలిమినేట్ అయినప్పుడు చాలా టెన్షన్ పడ్డారు. అక్కడ క్యూరియాసిటీ ఏంట్రా అంటే విష్ణుప్రియ మొహం చూడాలి ఫ్రెండ్స్. అసలు అమ్మో మామూలు యాక్టర్ కదా అసలు. సండే సాటర్డే వచ్చిందంటేనే డబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేద్ది విష్ణుప్రియ. అక్కడ సేమ్ అలాగే పృథ్వీ నామినేషన్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇదిగానే అనిపించింది. తర్వాత గౌతమ్ గురించి వస్తే గౌతమ్ కూడా కొంచెం ఆశ ఎదురు చూశాడు, ఎవరో ఎలిమినేట్ పృథ్వీ ఎలిమినేట్ అయిపోతే బాగుండు అన్నట్టు ఫేస్ కట్లు అయితే కనిపించింది. కానీ లాస్ట్కి డోర్స్ అంత సస్పెన్స్ ఏం లేదు. ఎందుకంటే లాస్ట్ 3 days బ్యాక్ ఎగనే 3 days మీరు గుర్తుందా, లక్ష్యవారమే నేను వీడియో చేసి పెట్టా. యష్మి అయితే కనుక ఎలిమినేట్ అయిపోతే 100% అని మనం చెప్పుకున్నాం. సేమ్ అలాగే డోర్స్ అయితే ఇలా ఓపెన్ అయినాయి అబ్బా. ఓపెన్ అయిన వెంటనే ఎవెక్టెడ్ యష్మి. అక్కడ అందరూ ఎమోషనల్ అయిపోయారు. పృథ్వీ అండ్ తర్వాత మన నిఖిల్ అండ్ ప్రేరణ, అంటే ఆల్మోస్ట్ వాళ్ళ బ్యాచ్ అంట మొత్తం అందరూ కొంచెం ఎమోషనల్గా అయిపోవడం జరిగింది. మనకు కూడా కొంచెం యష్మి వెళ్ళిపోతుందంటే కొంచెం బాధగానే ఉంది. ఎందుకంటే రేపు నుండి పాపం ఆఫ్టర్ 6 నుండి బయట బాగా ఎంజాయ్ చేస్తుంది యష్మి. అలాగే తన ఎలిమినేట్ అయిపోవడానికి కూడా కారణాలు వాళ్ళ ఫాదర్ వచ్చి గైడ్లైన్స్ ఇచ్చిన తను అయితే కనుక అది పాటించలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు పోయిన వీక్, అక్కడ నుండి అయితే తన గేమ్ అనేది పూర్తిగా మార్చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మైండ్లో ఒక రకమైన బయట వచ్చి నామినేషన్ చేయడం, తర్వాత వాళ్ళ ఫాదర్ వచ్చి అలా చెప్పడం వల్ల మొత్తం క్లమ్జీ చేసింది. కేవలం యష్మి ఎలిమినేట్ అవ్వడానికి కారణమే తన స్వయం ప్రపరాధం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ నుంచి అంత చిందరబిందరగా ఆల సపోర్ట్ చేసి కూసేపు, ఏళ్ళ సపోర్ట్ చేసి కూసేపు జనాలందరూ అవన్నీ చూడటం, సరైన టైంలో సరైన సిచ్యువేషన్లో పృథ్వీకి ఫ్రైడే ఎపిసోడ్ పట్టడం సాలిడ్ అనమాట. అది ఇంకా సాలిడ్ అంటే నార్మల్ సాలిడ్ కాదు, సాలిడ్ ఎపిసోడ్ పట్టడం పృథ్వీకి. అది లీస్ట్లో ఉన్న ఓటింగ్ కాస్త అమాంతం ఒక్కసారి హై అవడం. ఇక్కడ యష్మి బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ వరకు ఉన్నది పృథ్వీ అండ్ వాళ్ళిద్దరూ చాలా మంచి ఫైట్, చాలా మంచి ఎపిసోడ్ కూడా పడింది పృథ్వీకి. పృథ్వీ అయితే సేవ్ అయిపోయి యష్మి అయితే కనుక ఎవెక్టెడ్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చింది. తన ఏవి వేశారు, తన ఏవి చాలా 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 బాగుంది గాయస్. అంటే ఆల్మోస్ట్ 11 weeks నుండి తన హౌస్లో ఉంది కాబట్టి
ఏవి కూడా చాలా బాగా కుదిరింది. ఆ ఏవి బాగా కుదిరింది. నాగార్జున గారు కూడా మగలే బాయ్ మగలే అని చెప్పడం, తను ఫీల్ అవ్వడం అని చెప్పగా ఇంకా నాగార్జున గారు రివీల్ చేశారబ్బా బిగ్ బాంబు. మనం ఫస్ట్లో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ప్రతి సీజన్లో వచ్చేదే. ఎవరైతే బిగ్ బాస్ సీజన్స్ని ఎవరైతే ఫాలో అవుతారో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసిందే. లాస్ట్లో వచ్చేవాడికి ఎవరైతే ఎలిమినేట్ అవుతారో డైరెక్ట్గా నామినేషన్ వాళ్ళు చేసేయచ్చు. ఆ పవర్ అయితే ఫస్ట్ నుంచి ఉన్నదే అది యష్మికి ఇచ్చింది. మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, టీవీ షో చూసినప్పుడే మీకు అర్థమైపోయే ఉంటుంది. తను గౌతమ్ని అయితే కనుక సాఫ్ట్ రీజన్తో చాలా చాలా సాఫ్ట్ రీజన్తో చాలా చాలా సిల్లీ నామినేషన్ చేసింది. గౌతమ్ని ఒకటే రీజన్ చెప్పింది, ఈ వీక్ నిఖిల్ అయితే ఉన్నాడు నామినేషన్లో, గౌతమ్ లేడు, నిఖిల్ సేఫ్ అయ్యాడు ఆడి, తను కూడా అలాగే అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అంతకంటే ఇంకేం లేదు అని చెప్పి యష్మి ముగించి అయితే గౌతమ్ని అయితే నామినేట్ చేసింది. గాయస్ అసలు నార్మల్గా ఇంకా రేపు జరిగే నామినేషన్స్ ఎలా ఉంటాయంటే 2 కళ్ళు సరిపో చెప్తున్నాను నిజంగా. అదేదో క్లైమాక్స్లో ట్విస్టుల మధ్య దేవరా సినిమా చూసాం మనం రీసెంట్గా. దేవరా తమ్ముడే స్వరాలు, తమ్ముడు వాళ్ళ నాన్న ఎరా నాన్నగా వాళ్ళ నాన్న కొడుకు ఎందుకు చంపుతాడు అని మనం గెస్ట్ చేయాలంటే మన బుర్ర పాడైపోతూ ఉంటుంది అనమాట. సేమ్ అలా అదే ట్విస్ట్లో ప్రోమో వదిలేడు గురు. అసలు నార్మల్ ప్రోమో కాదు అది. గౌతమ్ వర్సెస్ నబిల్ అయితే టాప్ మోస్ట్. అసలు గౌతమ్ అయితే కనుక సినిమాలో డైలాగులు వదిలేస్తున్నాడు, నామినేషన్కి వచ్చినప్పుడు ఇక టన్నుల కింద ఉంది పొగరు అని చెప్పి ఈడు అని చెప్పి నబిలు అసలు అదేది ఇంగ్లీష్లో మాట్లాడాడు. మంచి చాలా బాగా ట్రెండ్ సెట్ చేసింది, చాలా బాగుంది. నిఖిల్ కాదు అబ్బా మాట్లాడితే నిఖిల్ గడ వస్తున్నాడు. చాలా చాలా బాగా జరిగింది. నబీల్ అండ్ గౌతమ్కి మధ్య ఫైట్ అయితే వారైతే ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేవాడికి పృథ్వీ అండ్ అవినాష్. పృథ్వీ వదిలిన డైలాగ్ అయితే కనుక తొళ్ళగొట్టాడు అవినాష్, చూసుకుందాం రేపు చూసుకుందాం అని చెప్పి రెచ్చగొడితే టప్మని ఒక డైలాగ్ వదిలేడు. మంచిది, అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, రేపు ట్రోల్ చేస్తారు, అది మనమే చెప్పేద్దాం. అది ఆ డైలాగ్ ఏంటో, నువ్వు వచ్చే నామినేషన్లోకి నువ్వు ఎలిమినేట్ అయ్యావు బ్రో, ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యావు బ్రో, నువ్వు నబీల్ సేవ్ చేశాడు అని అన్నాడు. అది మాత్రం కరెక్టే కదా, అది కరెక్టే. 4-5 వారాల నుండి నామినేషన్లోకి రాకుండా సేఫ్ గేమ్ ఆడేసి ఒక వారం వచ్చి అప్పుడే ఆడియన్స్ డిసైడ్ చేశారు. అవినాష్కి అయితే అగ్ని పరీక్ష అబ్బా ఈ వీక్ చెప్పలేం. పొర్రపాటున అటు ఇటు అయితే కనుక ఇప్పుడు దాకా అసలు మనకి అవినాష్ ఓట్ బ్యాంక్ లేదేమో అసలు ఇంక చెప్పలేము. ఇంకా అలా ఉండబోతుంది. ఫస్ట్ ప్రోమో అయితే కానీ లిటిల్ బిట్ ఫస్ట్ ప్రోమో, పూర్తి ఫస్ట్ ప్రోమో కాదు, లిటిల్ బిట్ ఫస్ట్ ప్రోమో. రేపైతే వారే మండే నామినేషన్స్ వారే. ఆ ఎపిసోడ్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోని వీలైనంత వరకు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకో 10 మందికి అయితే సజెషన్ వెళ్ళిద్ది. ఇలాంటి అద్భుతమైన కంటెంట్లు ఇచ్చి పడేస్తూ ఉంటాం. ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే మర్చిపోవద్దు, గుడిలో గంటను కొట్టినట్టు కొట్టేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అశోక్ ఫర్ యూ.